సురభిపై అత్యాచారం చేయాలని అనుకుంటాడు చంద్రయాన్. అతని తండ్రి గౌరవ్ దానికి సపోర్ట్ చేస్తాడు. సురేందర్ సురభిని సేవ్ చేసి ఆ తండ్రి కొడుకులకు గుణపాఠం చెప్పాలని చూస్తాడు. వాళ్ళు కొట్టే దెబ్బలకు తట్టుకోలేక తండ్రి కొడుకులు నొప్పులతో పెద్ద పెద్దగా అరుస్తారు. సురేందర్ మరి ఇంత క్రూయల్ గా ఎలా ఉన్నాడు అని అనుకున్న గౌరవ్, నీకెంత ధైర్యం, మాపై ఇంత క్రూయల్ గా బిహేవ్ చేస్తున్నావు, అందుకు నువ్వు ఖచ్చితంగా ఫీల్ అవుతావు అని అన్నాడు. నువ్వు చేసిన పనికి ఇది సరిపోదు, నేనేంటో నీకు చూపిస్తాను అని సురేందర్ కాలెత్తి గౌరవ్ తలని నేలకేసి అదిమి పెట్టాడు. గౌరవ్ పెద్దగా కేకలు పెడుతున్నాడు. ఇప్పుడు నన్ను మళ్ళీ అడుగుతావా, ఇలా చేయటానికి నీకెంత ధైర్యం అని అడిగిన సురేందర్ని చూసి చంద్రయాన్ భయంతో ప్యాంట్ తడిపేసుకున్నాడు. ఇన్ఫాక్ట్ సురేందర్కి శివ సపోర్ట్ లేకుంటే ఇంత ఇష్యూ చేయడానికి సాహసించేవాడు కాదు. అలానే లాల్ ఫ్యామిలీపై రివెంజ్ తీర్చుకోవడానికొస్తే తన ఫ్యామిలీ మొత్తం నాశనం అయిపోతుందని సురేందర్కి తెలుసు. నేనింటికి వెళ్ళగానే నా పవర్ ఏంటో చూపిస్తాను, నిన్ను ఖచ్చితంగా చంపేస్తాను సురేందర్ అని గర్జిస్తూ అన్నాడు గౌరవ్. ఇంకా గౌరవ్కు అర్థం కాలేదు ఈ రోజే అతని జీవితంలో చివరి రోజు అని. ఏంటి, నన్నే చంపేస్తావా అని పెద్దగా నవ్విన సురేందర్, చింత చచ్చినా పులుపు చావలేదంట, ఇన్ని దెబ్బలు తిన్నా నీకు బుద్ధి రాలేదు, నేను మిమ్మల్ని వదిలేస్తానని అనుకుంటున్నారా? అలా అని మిమ్మల్ని నా చేతులతో అయితే నేను చంపను అని కన్నింగా అన్నాడు. వాళ్ళని మేం డీల్ చేయాలనుకుంటున్నాం సురేందర్ సార్ అని ఆత్రంగా అన్నాడు లూసిఫర్. సరే, మీ పని మీరు కానివ్వండి అని నవ్వుతూ అన్నాడు సురేందర్. లూసిఫర్ అతని బ్రదర్స్ తో కలిసి గౌరవ్ని చంద్రయాన్ని బాగా కొట్టి ఫుట్బాల్ ఆడుకున్నట్లు ఆడుకొని తండ్రి కొడుకులు స్పృహ కోల్పోయే స్టేజ్కి తీసుకెళ్లారు. వాళ్ల జుట్టంతా చిందరవందరగా ఉండటం చూస్తుంటే బిచ్చగాళ్ల కంటే కూడా హీనంగా ఉన్నారు. ఇప్పుడు చెప్పండమ్మా, ఇప్పటికైనా ఎవరితో ఎలా మాట్లాడాలో మీకు తెలుస్తోందా? ఎవరితో ఎలా బిహేవ్ చేయాలో అర్థమవుతోందా లేదా అని హేళనగా అన్నాడు సురేందర్. తండ్రి కొడుకులు సురేందర్ వైపు మింగేసేలా చూస్తున్నారు. మీకు బుద్ధి రాదురా, మోకాళ్ళపై కూర్చోండి అని అరుస్తూ ఇద్దరిని తన కాళ్లతో తన్నాడు సురేందర్. చంద్రయాన్, గౌరవ్ ఇద్దరూ షాక్ అయ్యి సురేందర్ వైపు అలానే చూస్తున్నారు. ఇంకా మోకాళ్ళపై కూర్చోవడానికి ఇంకెక్కడ ఓపికంది వాళ్ళకి? కనీసం లేచి కూర్చునేలా కూడా లేరు. ఇప్పుడు మీరు మోకాళ్ళపై కూర్చుంటారా లేకుంటే చచ్చిపోతారా అని కూల్గా అడుగుతూ సిగర్ వెలిగించాడు సురేందర్. చావు గురించి మాట్లాడగానే అప్పటికే వాళ్ళకి క్లియర్గా అర్థమైంది. సురేందర్ తలుచుకుంటే ఖచ్చితంగా చంపేస్తాడని. అందుకే గబగబా లేని ఓపికను తెచ్చుకొని మోకాళ్ళపై కూర్చొని అతనికి దండం పెట్టారు. ఇప్పటికైనా తెలిసిందా లేదా ఎలా మాట్లాడాలో అని అడిగాడు సురేందర్. ఇక సురేందర్తో పెట్టుకుంటే ఇంకెంత హింస చూపిస్తాడో అని భయపడిన తండ్రి కొడుకులు, మేము చాలా తప్పుగా మాట్లాడాము, మమ్మల్ని క్షమించండి, బుద్ధి గడ్డి తిని సురభి వెనకపడ్డాము, మీరు మాకు తగిన శాస్తి చేశారు, ఈ రోజు నుంచి సురభి మా ఇంటి ఆడపిల్ల అని సురేందర్ కాళ్లపై పడ్డారు. ఇప్పుడు పవర్ఫుల్ బిజినెస్ మ్యాగ్నెట్ అయిన గౌరవ్ తన పవర్ ని కోల్పోయాడు. ఇద్దరికి పని చేయాల్సిన పార్ట్స్ ఏ పని చేయకుండా చేశారు లూసిఫర్ బ్రదర్స్. తండ్రి కొడుకులిద్దరూ పూర్తిగా స్పృహ కోల్పోయారు. వాళ్ళ ప్రతిష్ట ఈ రోజు భూమిలో సమాధి అయ్యింది. కింద పడ్డ వాళ్ళిద్దరినీ ఏమాత్రం పట్టించుకోకుండా సురేందర్ వెనక్కి తిరిగి శివ సార్ అని పిలిచాడు. ఆల్రెడీ ఇక్కడ జరిగేదంతా సురేందర్ మొబైల్ నుంచి సురేందర్ బాడీగార్డ్ శివకి లైవ్ టెలికాస్ట్ చేశాడు. శివ సీరియస్ లుక్ తో చూస్తున్నాడు. ఆ లుక్ సురేందర్ ని టెన్షన్ పెట్టింది. శివ సార్, గౌరవ్ చంద్రయాలన పని అయిపోయింది, మేం చేసింది కరెక్టేనా? మీరు సాటిస్ఫై అయ్యారా అని రెస్పెక్ట్ గా శివని అడిగాడు సురేందర్. ఓకే సురేందర్, లూసిఫర్ ని అతని బ్రదర్స్ ని
సురభిని ఫాలో చేస్తూ జాగ్రత్తగా చూసుకోమని చెప్పు. మరొకసారి ఇలాంటి ఇష్యూ జరగటానికి వీల్లేదు అని సీరియస్గా అన్నాడు శివ. ఓకే శివ సార్, ఈరోజు జరిగింది నా పొరపాటే. మరోసారి ఇలా జరగకుండా చూసుకుంటాను అన్నాడు సురేందర్. శివ ఫోన్ కట్ చేశాడు. సురేందర్కి మళ్ళీ చెమటలు పట్టేశాయి. శివకి కోపం వచ్చినట్లుందని అతనికి అర్థమైంది. అతను వెంటనే లూసిఫర్ అతని తమ్ముళ్లతో, మీరిక నుంచి 24/7 మిసెస్ సురభి శివని సీక్రెట్ గా ప్రొటెక్ట్ చేయండి అని ఆర్డర్ వేశాడు సురేందర్. ఇప్పుడు అతనికి చాలా చిరాగ్గా ఉంది. శివ నమ్మకాన్ని పోగొట్టుకున్నానని అతను బాధపడుతున్నాడు. శివ కోపం తన ఫ్యూచర్ ని నాశనం చేస్తుందేమోనని అనిపించింది. నన్ను శివ వరల్డ్ కింగ్ అని చేద్దామనుకుంటున్నాడు, కానీ నా వల్ల ఇంత పెద్ద తప్పు జరిగింది అని అనుకున్న సురేందర్కి అక్కడికక్కడే చచ్చిపోవాలని అనిపించింది. అలా అనుకోగానే సురేందర్ తల తిప్పి కింద పడి ఉన్న గౌరవ్ చంద్రయాన్లను కాళ్లతో తన్నాడు. అతని దెబ్బలకి స్పృహలోకొచ్చిన తండ్రి కొడుకులు కుటుదు కుటుదు అని విపరీతంగా ఏడుస్తూ కాసేపటికి ఆలోచన శక్తిని కోల్పోయారు. ఇద్దరూ తమలో తాము పిచ్చి పిచ్చిగా స్ట్రేంజ్ గా మాట్లాడుకుంటున్నారు. అది చూశాక కాని సురేందర్కి తన కోపం తగ్గలేదు. చిచ్చి, ఈ చెత్తని కొట్టడం వల్ల నా బూట్లు ఖరాబై కంపు వాసన కొడుతున్నాయి అని అంటున్న సురేందర్ని చూసిన గౌరవ్ చంద్రయాన్లు ఆశ్చర్యపోయి గట్టిగా ఊపిరి పీల్చుకొని తమలో తాము మాట్లాడటం ఆపేశారు. వారి ప్రాణాలు గాల్లో కలిసిపోయాయేమో అనే భ్రాంతి అందరికీ కలిగింది. సురేందర్ వెళ్లిపోవటంతో అక్కడి వారెవరో అంబులెన్స్ ని పిలిచగా వాళ్ళల్లో ఏమైనా ప్రాణం మిగిలుందేమోనని హడావుడిగా హాస్పిటల్ కి తీసుకెళ్లారు. వాళ్ళు వెంటనే గౌరవ్ తండ్రికి కాల్ చేసి జరిగిన విషయం గురించి చెప్పారు. వాళ్ళు జంతువులు చేయాల్సిన పని చేశారు, అందుకే వాళ్ళకి సురేందర్ బుద్ధి చెప్పాడు అని అనుకున్నారు ఆ సెక్యూరిటీ గార్డ్స్. తన కొడుక్కి మనవడికి ఇలాంటి పరిస్థితి వస్తే ఎంత మంచివాడికైనా కోపమొచ్చి తీరుతుంది. తన కొడుకు మనవడు చావు బతుకుల్లో ఉన్నారు. ఇక బతికే హోప్స్ లేవు. ఇప్పుడు తన వంశం అంతరించిపోతుంది అనుకున్న గౌరవ్ తండ్రి కోపంతో ఊగిపోతున్నాడు. సెంట్రల్ నర్సింగ్ హోంలో తన ఫోన్ ఆఫ్ చేసిన శివ, చంద్రయాన్ని నేను నిర్లక్ష్యం చేశాను. ఒకవేళ వాళ్ళు బతికే ఉంటే కనుక నేను సిటీలోకి వెళ్ళాక వాళ్ళ అంతు చూసి తీరుతాను అని అనుకున్న అతను తన తాతయ్య రూమ్కి వెళ్లాడు. అతను తన తాతయ్య ఉన్న రూమ్ డోర్ దగ్గరికి వెళ్లేసరికి అక్కడ కొందరు మిడిల్ ఏజ్ పర్సన్స్ ఉన్నారు. నువ్వు 10 years బ్యాక్ ఇంట్లో నుంచి వెళ్లిపోయిన సంపత్ కొడుకువి కదా అని చిరాకుగా చూస్తూ అన్నాడు ఓ వ్యక్తి. మీరెవరు అని ఏ ఎక్స్ప్రెషన్ లేకుండా అడిగాడు శివ. ఇంతకు ముందు తన తాతయ్యని చూడటానికి వచ్చినప్పుడు వాళ్ళు అక్కడ లేరు. ఇప్పుడు ఎక్కడి నుంచొచ్చారో అతనికి అర్థం కాలేదు. హే, నువ్వు మా మామయ్య రూంలోకి ఎంట్రీ ఇస్తున్నావేంటి? అంటే నువ్వు 10 ఏళ్ల క్రితం పారిపోయిన ఆ బాస్టర్డ్వే అన్న ఆ వ్యక్తి కూల్గా నవ్వుతూ, నా పేరు విఠ్ఠలరావు. సీనియారిటీ ప్రకారం నేను పురుషోత్తం ఫ్యామిలీకి పెద్దని. నీకు మామయ్య వరుస అవుతాను. ఇదిగో, వీళ్ళందరూ నీకు మామయ్యలవుతారు. మమ్మల్ని రెస్పెక్ట్ ఇచ్చి పిలవాలి అని అహంకారంగా అన్నాడు విఠ్ఠలరావు. శివ మొహం చిట్లించి వాళ్ళని చూశాడు. మా తాతయ్యకున్నది 2 కూతుళ్ళు, 1 కొడుకు మాత్రమే. సెల్వ చాచా చెప్పిన ప్రకారం వాళ్ళందరూ చనిపోయారు. మరి వీళ్ళంతా ఎవరు? బహుశా పురుషోత్తం ఫ్యామిలీలో వేరే శాఖలకు చెందిన వాళ్ళయి ఉండొచ్చు, లేదా పురుషోత్తం ఫ్యామిలీలోని అమ్మాయిల్ని పెళ్లి చేసుకున్న వాళ్ళు అయి ఉండొచ్చు అని అనుకున్నాడు శివ. ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. స్టే ట్యూన్ టు పాకెట్ ఎఫ్ఎం.